హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తూగు జిల్లా అమ్మాయి వంటలు. ఈరోజు నేను వీడియోలో నిమ్మకాయ పులిహోర చూపించబోతున్నాను. పర్ఫెక్ట్గా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూడండి. ఈ రకంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పులిహోర చాలా బాగా వస్తుందన్నమాట. సరే, ముందు దీనికి ఎసరు పెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను బియ్యాన్ని కడిగి పెట్టేసుకుని ఎసరు పెట్టుకుని, మెయిన్ మనకి పులిహోరకి అన్నము ఉడికించుకునేది ఇంపార్టెంట్ కదా. కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా పులిహోరకి రైస్ ఉడకబెట్టుకొని వార్చుకోవాలి. లేకపోతే పులిహోర బాగా రాదు కదా. సో ఈ విధంగా మంచిగా ఉడకబెట్టుకుని అన్నాన్ని చల్లార్చుకోవాలి ఒక పళ్ళెంలో పక్కన. అలాగే ఇక్కడ నేను నిమ్మకాయ పులిహోరకి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, నిమ్మకాయలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే అన్నాన్ని చూశారు కదా, పొడి పొడిలాడుతూ ఇలా బాగా అన్నాన్ని వండుకొని ప్లేట్లో చల్లార్చుకున్నాను. అలాగే నిమ్మకాయల రసాన్ని కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మనకి పులిహోరకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఈ ఆయిల్లో ఇప్పుడు పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వీటిని వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి, అల్లాన్ని వేసుకోవాలి ముక్కల్ని. సో ఇవి బాగా వేగాలన్నమాట. మనకి పల్లీలు, ఈ అల్లము, పచ్చిమిర్చి బాగా ఆయిల్లో వేగితే పులిహోరకి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. పులిహోరకు మనం చేసుకునే ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంటే అనమాట. సో ఈ పల్లీలు అవి వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత నెక్స్ట్ అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. సో ఇలా పసుపు కూడా వేసుకొని అన్నీ మనకి పోపులు బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఈ రైస్లో కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని తర్వాత నిమ్మరసం మనం తీసుకున్నాం కదా, మీకు పులుపుని బట్టి మీరు నిమ్మరసం అన్నది తీసుకుని వేసుకోండి. నేనైతే 5 నిమ్మకాయల రసాన్ని వేసుకున్నాను. అలాగే మనం వేయించుకున్న ఈ పోపు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఇలా మొత్తం పోపు వేసేసుకుని అన్నానికి మొత్తం ఈ నిమ్మరసము, ఉప్పు, ఈ పోపులు అన్నీ పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేతితోటి మొత్తం పులిహోర మనం బాగా కలుపుకోవాలి. ఓకే, చూశారు కదా, ఫైనల్లీ మంచి టేస్టీతో పర్ఫెక్ట్గా పుల్లగా పులిహోర అన్నది నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.